ఇప్పుడు గనక చూస్తే ఇందాక మనం అనుకున్న ఈ 4 జిల్లాల్లోని దగ్గర దగ్గర 1 కోటి మంది బాధితులు. ఇందాక సాయికృష్ణ గారి లెక్క 90 లక్షల నుంచి 1 కోటి ఎకరాలు ఇందులో ఉన్నాయి. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నది. నేను ఏంటంటే 2004 పూర్వం కూడా సార్ విజయబాబు గారు, చంద్రబాబు గారు సీఎంగా ఉన్న సమయంలో మనకి గౌరీదొడ్డి ఇప్పుడు జర్నలిస్ట్ స్థలాల కోసం ఆ ఏరియాలో కూడా కొన్ని వేల ఎకరాలు నిషేధం ఇచ్చారు. అంటే అప్పట్లో ఆయన విజనరీ కాబట్టి ఏదో ఐటీ ప్రాజెక్ట్ కోసం అని అనుకుని ఉంటారు. తర్వాత సబ్సిక్వెంట్ గా తెలంగాణ ఉద్యమం ఇవన్నీ పక్కన పడిపోయింది. దాన్ని అట్నే ఉంచి ఇవాళ కొత్తగా ఈ నిషేధం ఏంటి? ఈ నిషేధం దానికి వర్తించట్లా మరి ఇది జరుగుతుంది. వాసుదేవన్ గారి ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ లో ఒక టైంలో జోక్ ఉండే, నిజాం వెళ్తూ రైట్ హ్యాండ్ చూపించి ఈ స్థలం భూమి అంతా మీది తీసుకోండి అని చెప్పారు. వస్తూ సాయంత్రం పూట లెఫ్ట్ హ్యాండ్ చూపించి ఈ భూమి అంతా మీద అని చెప్పారు. సో ఒకటే దాని మీద 2 క్లైమెంట్లు అక్కడే అయిపోయారు. దాని తర్వాత ఫ్యామిలీ సబ్ డివిజన్ జరిగింది. ఇప్పుడు మీరు బంజారా హిల్స్ తీసుకోండి, జూబ్లీ హిల్స్ తీసుకోండి. అట్ వన్ టైం అది కంప్లీట్ ఒక కమ్యూనిటీ వాళ్ళది అయిపోయింది. ఇప్పుడు కూడా ఉంది అక్కడ. కానీ వాళ్ళ నడిమిట్లోనే ఉన్న గొడవలు అక్కడ ఉన్న చాలా మటుకు ప్రాబ్లమ్స్ బయటకు మీరు చూసుంటారు. నిజాం జ్యువెల్స్ ఆక్షన్ టైంలో నిజాం జ్యువెల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేస్తున్నారు. దాని మీద ఎంతమంది క్లైమెంట్స్ ఉన్నారు. ఇది ప్రాబ్లం ఏంటంటే డెఫినెట్గా డిజిటైజేషన్ చేయాల్సిందే, అది కంప్యూటరైజేషన్ చేయాల్సిందే. కానీ ఒక కట్ ఆఫ్ పీరియడ్ పెట్టండి. మీరు వెళ్ళి మళ్ళీ నేను 16th సెంచరీకి వెళ్ళి 16th సెంచరీలో కులీ కుతుబ్ షా టైం నుంచి స్టార్ట్ చేస్తారంటే ఎక్కడికి వెళ్తున్నారు? ఇది బారు బంజారా హిల్స్ అని అంటే ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్. వెరీ రీసెంట్లీ ఇప్పుడు మన ఇక్కడ జరిగిన ఒక మ్యారేజ్కి సంబంధించి నేను ఒక మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. మన 1990 ఫ్యామిలీకి సంబంధించిన దీంట్లో ఆయన చాలా అసలు ఆశ్చర్యపోయేటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఏమిటంటే ఇప్పుడు మన ఈ బంజారా హిల్స్ ఉంది కదా, బంజారా హిల్స్కి లెఫ్ట్ సైడ్ చాలా మందికి తెలియదు ఏమిటంటే అక్కడ ఆ చౌరస్తా నుంచి చివరి వరకు కూడా పూర్తిగా ఒక వర్గం చాలా వెల్ ప్లాన్డ్గా అదంతా కూడా వాళ్ళందరూ దాన్ని రకరకాల దీంట్లో కబ్జా చేసుకుంటూ వచ్చేసి దాన్ని సీఎం వాళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని రెగ్యులరైజ్ చేస్తారు. ఈ మన ది వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ పార్క్ బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఏదైతే ఉందో దాని మీద కూడా కన్ను వేశారు. దాని మీద కూడా కన్ను వేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఇది చేయకపోతే ఇందిరాగాంధీ గారిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అక్కడి నుంచి ఫోన్ వచ్చి ఆ విషయంలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ఆర్డర్స్ వస్తే ఆయన కాస్త కొంచెం ఒక మంచి కొన్ని వాల్యూస్ ఉన్న వ్యక్తి కదా, ఆయన జస్ట్ ఆ టైంకి ఆయన తాత్కాలికంగా ఓకే మేడం అని చెప్పి ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయట. ఎలక్షన్ నోటిఫికేషన్ రాగా నేను మీన్ వైల్ ఏం చేశారంటే దీన్ని నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేస్తున్నానని చెప్పని కేవలం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి చలవ వల్ల హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇవాళ మనకు అంత పార్క్ ఉంది, నేషనల్ పార్కు. అదర్వైజ్ దాన్ని కూడా మింగేసేవాళ్ళు అని చెప్పారు. సో ఇలా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి భూముల్ని వాటి జోలికి వెళ్ళరు. కానీ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నట్టుగా ఏదో మధ్యతరగతి కుటుంబాల కోసమో లేకపోతే వాళ్ళకి మనం ఏదైనా ప్రొవైడ్ చేద్దామని ఎవరైనా కట్టిన బిల్డర్స్ కానీ లేదా ఇండివిజువల్ హౌసెస్ కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా విసిరి వీళ్ళని స్క్వీజ్ చేయటం. ఈ స్క్వీజ్ చేసే దారుణం కూడా ఎంత ఉందంటే నేను 2-3 రోజుల నుంచి పదే చెప్తూ ఉన్నా. ఒక 500 హౌసెస్కి సంబంధించి ఒక చాలా సంవత్సరాల క్రితమే ఒక వెంచర్ పూర్తయితే అందులో కొంతమంది ఆల్రెడీ ఆక్యుపై కూడా చేశారు. నేను రిపీటెడ్గా చెప్తున్నా ఈ విషయాన్ని, ఎందుకంటే పబ్లిక్ తెలియాలి. మన దృష్టికి వచ్చినటువంటి కేసు ఇది. చేస్తే అందులో కొంతమంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి, వాళ్ళందరూ కూడా దాంట్లో ఆక్యుపై చేశారు హౌసెస్. రిమైనింగ్ వాటికి వెళితే అక్కడ ఇది మీది 22A ఉందని చెప్పి అందుకు వాసుదేవన్ గారు మీరు చూపిస్తున్న విజువల్ లో రెండో విజువల్ ఇస్ దట్ అమ్ముగూడ ప్రాపర్టీ. ఓకే 116 ఏకర్లు. అక్కడ వాళ్ళకి ఏ డిస్ప్యూట్ లేదు, 22A లేదు. ఎందుకు? అదంతా పెద్ద బిల్డర్ చేతిలో ఉంటుంది అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. దట్ మనకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఈ ప్రాబ్లం రాబోతుంది. సో ఇది ఒకటి లెట్ మీ కంప్లీట్. సో వెళితే ఏమిటండి ఇది అని చెప్పానంటే ఇంత మనం ఆ చైన్ లింక్ చెప్పుకున్నాం కదా, ఈ చైన్ లింక్ నుంచి ఒకళ్ళని అడిగితే మనకు ఒక చిన్నప్పుడు కథ ఉంటుంది, నేను ఎరుగా నీ అత్తనాడు అని చెప్పని చెప్తుంటారు కదా అక్కడికి. ఆ విధంగా చెప్తే ఇదంతా కూడా ఫైనల్ గా వాళ్ళు చెప్పినటువంటి మాట, వాళ్ళు చెప్పినటువంటి ఒక దీనికి ఏంటంటే మంత్రి గారి దగ్గరికి వెళితే సరే ఆల్టుగెదర్ అంతా కలిపి ఒక 50 CR ఇవ్వండి అని చెప్పని అన్నారు. 50 CR చేస్తే మేము కట్టిన తర్వాత ఎప్పుడో పాతకాలం నాడు అది కంప్లీట్ అయిపోయాయి చాలా
ఇంతకు ముందే ఓన్లీ రెడీ టు ఆక్యుపై అంతే. కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఇస్తే మాకు అసలు అంత అమౌంట్ ప్రాఫిట్స్ కూడా మాకు రాని పరిస్థితి కదా అని అంటే కూడా దే ఆర్ నాట్ రెడీ టు లిసన్ అనేటువంటిది మనకు వినవచ్చినటువంటి కథనాల్లో ఇది ఒక కథనం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు అలాంటివి చాలా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక విధంగా ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యవహారం. నియర్ బై వీళ్ళకి కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి సార్. ఏ మహా అయితే ఏముందిలే ఈ ఓట్లు అనుకుంటే ఒక్క పర్టికులర్ దీనికి సంబంధించి 500 ఫ్యామిలీస్ అంటే 500 ఫ్యామిలీస్ ఇంటూ అందులో వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు చూసుకుంటే ఫ్యామిలీకి 3-4 ఓట్లు అయితే ఉంటాయి కదా. ఆ తర్వాత ఈ ప్రాపగాండా ఏదైతే ఉందో, ఈ ప్రాపగాండా ఇవన్నీ కలుపుకుంటే ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన దృష్టికి వచ్చింది 1 కోటి మందికి పైగా ఉన్నారు. 1 కోటి మందికి పైగా ఉన్నారు అని అంటే, సో ఇఫ్ యూ వాంట్ టు రూల్ ద స్టేట్ యూ హ్యావ్ టు రీథింక్. సార్ మెయిన్ గా సార్ అవర్ అపీల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద 1990. సార్ చెప్పినట్లనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు గవర్నమెంట్ రీప్రొసెస్ చేసినప్పుడు నోటీస్ ఇష్యూ చేయాలి మీరు. బేసిక్ లా రిక్వైర్మెంట్. నోటీస్ లేకుండా మీరేదో అమ్మడానికో లేకుండా మార్ట్గేజ్ చేయడానికో లేకుంటే ఇంకెవరైనా కొనడానికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఈ ప్రాపర్టీ సెక్షన్ 22లో వచ్చిందని. దాని ముందు ఎవరికి తెలియదు అనమాట. నేను ఇవాళ పొద్దున్న దాకా నాకు తెలియదు, ఇప్పుడు కనుక్కున్నప్పుడు నాకు తెలిసింది. సాయి గారికి నాకు తెలియదు ఎప్పుడు తెలిసిందో అని. కానీ ఇది ప్రాబ్లం అనమాట. సురేష్ గారు మీరు నోటీస్ అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన కేసులో దే గాట్ హైకోర్టు వర్డిక్ట్, డైరెక్షన్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా దాన్ని వాళ్ళు బేఖాతరు చేస్తున్నటువంటి 45 days ఇచ్చారు కదా సార్. దీంట్లో కూడా 45 days లో సెటిల్మెంట్ అవ్వలేదు కదా. అందుకనే బట్ ఒక విషయం ఏంటంటే లా అనేది ఎప్పుడు కూడా వెరీ పవర్ఫుల్ అండి. వాళ్ళు ఒకవేళ దాన్ని ఇగ్నోర్ చేస్తే మనకి ఏముందిలే అనుకుంటే కూడా ఎండ్ ఆఫ్ ది డే దే హ్యావ్ టు పే ఏ హ్యూజ్ పెనాలిటీ. మన దాకా ఏమొస్తుందో వాళ్ళు బక్రా లేదా ఆఫీసర్లు వాళ్ళని ఏదో చేస్తారనుకుంటే పొరపాటు. నేను ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి ఒక 2 కేసులు చెప్తాను. సాయిబాబా సుల్తానా వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన కేసులో స్పెషల్ ట్రిబ్యునల్ భూమిని ప్రైవేటు పట్టా భూమిగా ప్రకటించిన తర్వాత కూడా దాన్ని 22A కొనసాగడం అనేటువంటిది సరైన గెజిట్ నోటిఫికేషన్ లేకపోవటాన్ని తెలంగాణ హైకోర్టు పరిశీలించి దాని మీద చాలా ఒక కన్స్ట్రక్టివ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంకొకటి కే మాణిక్యం వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో కూడా కలెక్టర్ లేఖ ఆధారంగా భూమిని ప్రభుత్వం జస్ట్ వాడు ఒక లెటర్ చూపిస్తే దాన్ని 22A వేసేసారు వితౌట్ ఎనీ వెరిఫికేషన్ ఆర్ ఇన్స్పెక్షన్ చేస్తే. దాంట్లో కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఆ జాబితా నుంచి తొలగించడమే కాకుండా కాంపన్సేషన్ కూడా పే చేయాలని చెప్పని అదొక వర్డిక్ట్. ఇక సుప్రీంకోర్టులో తమిళనాడు కేసు అండి ఇది. సెక్షన్ 22A సబ్సెక్షన్ 22Bకి సంబంధించినటువంటి దీంట్లో రిజిస్ట్రేషన్ని వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. చట్టంలో పేర్కొన్న వర్గాలకే పరిమితం చేయాలని చెప్పని అంటే అసలు ఆ టైటిల్ ఏంటి, దాని ఇదేంటి, దాన్ని ఎలా మీరు చేశారు అని దాన్ని ప్రాపర్గా ప్రూవ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారనేటువంటి దీన్ని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అధికారాలు చట్ట పరిమితుల్లోనే ఉండాలి తప్ప మీకేదో విశేష అధికారాలు ఉన్నాయని చెప్పని అనుకోవడానికి వీలేదు. ఈవెన్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఓన్లీ 5 years కస్టోడియన్ అంతే. బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్ రూలర్స్ లైక్ ఫ్యూడల్ కింగ్స్ అని చెప్పని కూడా ప్రస్తావించినటువంటి వీటిని కూడా ఇక్కడ గమనించాలి.